శరత్ మాకు చూపియబ్బా, వీడియోలో పడుతుంది. చెప్తారంటే అట్లే బహుళ అమావాస్య, చుక్కల అమావాస్య. విశేషంగా ఈరోజు మనకు ఆదివారం వచ్చింది. ఆదివారం అమావాస్య యొక్క అనుగ్రహానికి ఈ యొక్క ప్రవేశ ఆశ్రమంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక నినాదంతో ఎంతసేపు ఇక్కడ కలికాలంలో నేను ఒక్కరిని బాగుంటే చాలు, పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ధ్యాసలో ఉంటారు. కాబట్టి అటువంటివన్నీ కూడా తొలగిపోయి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో సంకల్పంతో ఈరోజు సామూహిక యజ్ఞ కార్యక్రమం సంకల్పం చేయడం జరిగింది. గురుదేవుని యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క హోమంలో వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా భక్తి శ్రద్ధతో ఈ యొక్క హోమాన్ని ఓం నమః శివాయ తర్వాత శ్రీ గురుభ్యో నమః ఎందుకంటే గురువు యొక్క స్థానం చేస్తున్నాం కాబట్టి ఆ గురువుని కూడా స్మరణ చేసుకుని ఈ యొక్క హోమ కార్యక్రమం ఎంత భక్తి శ్రద్ధలతో మనం చేసినట్లయితే అంతే పుణ్యం మనకు లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎంతో అనుగ్రహం ఉంటే కానీ ఈ యొక్క హోమంలో మనము పాల్గొనలేము. ఎంతో మంది రావాలి అనుకున్నా కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది ఈ యొక్క ప్రాంతానికి మనం చేరుకోలేము. కాబట్టి మీకందరికీ కూడా భగవంతుని యొక్క సార్లు విధంగా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. ఆ నీళ్లు పేట్లలో పేట్లలో కొంచెం కొంచెం వేసుకోవాలి. మీ ముందర ద్రవ్యాలు ఉన్నాయి, హోమ ద్రవ్యాలు, ఇంగిలి నీళ్లు పడకూడదు. కొద్ది కొద్దిగా వేసుకోండి. 4 సార్లు మళ్ళీ చేతిలోకి వేసుకుని కింది వదిలి పెట్టేసేయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, ప్రీతాయ నమః, వారాయ నమః, శ్రీరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనుజ్ఞాయ నమః, పురుషోత్తమాయ నమః, రోషదాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః. శ్రీ కృష్ణాయ నమః. 3 వేలతో ప్రాణాయామం చేయాలి, ముక్కు తాకాలి. దైవీ గాయత్రి స్వరం చేయండి. స్వాభ్యాం శ్రేష్ఠమైన హోత్యే బ్రహ్మహత్యే స్థిరవాహకల్పే వైవసమంతరే దైవే బ్రహ్మవేది గురుద్వివే ప్రదారిషేరుదయానిరో లక్ష్మీధారీ శ్రీశైలస్య పశ్చిమేష్టాగావిద్యో మధ్యప్రదేశే యమాస్య శ్రీ పరమేశ్వర ఆశ్రమస్థలే సంస్కృత బ్రాహ్మణ హరిహర యూసన వస్తుమత్తమాన వ్యావహారికాంతమస్తి నామ సంవత్సరే దక్షిణాయనే శ్రీశ్వరో ఆషాఢమాసే కృష్ణపక్షే అమావాస్యాయాం వాసరస్తు భానువాసుక్తాయాం శుభనక్షత్రయోగ శుభకరణీయం విశేషనిష్టాయాం స్యాం శుభేతో యజమానస్య గోత్రోద్భవస్య ఇంటి పేరు వంశం పేరు కూడా చెప్పుకోండి. శ్రీమాన్ పునః యజమానస్య గోత్రోద్భవస్య దేవవర్ణ రామాంజనేయస్య సాగుమానస్య ఫస్ట్ నీదే వచ్చేసి మరి అట్లుండవు మరి కృష్ణ
సహగురు మనసుకుంటున్నామే సురగురుమాణ కిరణ్ నామే సహగురుమాణ